తెలుసు కదా నాకు అది కొంచెం ఈ మనల్ని సంపేవి చేయకముందు చేయమన్నా కొంచెం ఈ మనల్ని సంపేవి చేయకముందు చేయమన్నా స్విచ్ చేస్తాండి నాకు అంటే ట్రాక్టర్ చెడిపోయింది ఇంకా వేరే మన పిల్లోని పెడతాను నేను స్విచ్ ఎవడో నువ్వు స్విచ్ చేసావు ఎవడో నువ్వు స్విచ్ చేసావు దాంట్లో మళ్ళీ నేనే దిగాలంట అదే 12 దాటినాక 1 గంటకు దిగుతాడు బాయిలేకి స్విచ్ చేస్తాడులే అట్లా ఎవరైనా పట్టుకొని లాగుతారే కదా లోపలికి నీళ్ళలేకి వాళ్ళ 6 గులాబీ పూలు ఏ మనిషి 6 గులాబుల చెట్లకి ఎవడన్నా నీళ్లు పెట్టేకి 1 గంటగాడు బాయిలకి దుంకిస్తారు 6 గులాబుల చెట్లకి ఎవడన్నా నీళ్లు పెట్టేకి 1 గంటగాడు బాయిలకి దుంకిస్తారు Audio Jungle. ఏ శివా కరా పండుగొద్దు ఆడబి తోటలో పండుకునేది ఉంది తోటలోనా చెప్పినా కదా నేను చూసుకుంటాను పెద్దరికంగా అని చెప్పిన మాట ఇచ్చి వచ్చినా కదా నేను లెక్క తీసుకుందామా ఏంది లెక్క మనకి ఈ ఊరిని ఎట్లా పనుకుంటావు మన వాళ్ళే అంట ఎవరో దాని పండుకునేకి మర్చిపోయిన పోతాను పండుకునేకి లెక్క తీసుకుందాం అంటావు నువ్వు ఇట్లా ఇంకా చిల్లర పట్టిస్తావు నువ్వు అంటే మందేనా ఉండరా ఫోన్ చేస్తాను ఇట్లా మన రాత్రి భారీగా ఉండాల భారీగా ఉంది ఆల్రెడీ జరుగుతుంది అవునులే కాదురా మీ ఇంట్లో అడిగే తోటలో పండుకోమని చెప్తున్నారు పనుకుందాం లేక ఎందుకు వస్తున్నావు పనుకుందాం ఇంకేమో తిక్కరా ఏమన్నా ఆ తోటలో పని చేసే భార్య అంతా భార్య భర్త ఇద్దరు చచ్చిపోయారు రక్తం కక్కుని చచ్చిపోయారు పిల్లోళ్ళు ఇద్దరు ఉండే పిల్లోళ్ళు ఏమో బావిలో పడినారు అవునా మీ ఇంట్లో నన్ను పనుకోమని చెప్తారు లేదని చెప్పు మీ ఇంట్లో పక్కింటి వాళ్ళు ఎవరో చెప్తున్నారు అమ్మ నాకు తెలుసు ఆ తోట గురించి తెలుసు అన్నీ తెలుసు ఆల్రెడీ ఆ తోట 15 మంది చచ్చిపోతారు అది వాళ్ళ పక్కన ఆయమ్మ వాళ్ళే ఆటో ఉంది కదా వాళ్ళదే కానీ అది తోట తెలుసు కదా నాకు అది కొంచెం ఈ మనల్ని సంపేవి చేయకముందు చేయమన్నా మళ్ళా నేను రిటర్న్ వచ్చాక ఎంతసేపు పడుతుంది పక్కన వాళ్ళు ఏదో అడిగినారని చెప్పి కాదని లేక ఊరికే ఊ అనిపిస్తుంది నీకు సిగ్గు మానము ఏమనుండాలి నీకే మరి ఏంటి కొప్పుకుంటుంది వాళ్ళేమో అడగడము సరేలే మా పోతారులే మా వాళ్ళు అని చెప్పడము ఏమో లేక నువ్వు జత బట్టలు పెట్టుకో ఎవరు నువ్వు ఆడికి కాదులే వేరే చోటికి పోతున్నాము నువ్వు వేరే చోటు పోతే నన్ను పెట్టేస్తానా వేరేకానమ్మా నేను తల్లి అది సపోటకాయల తోట మనం పోయేది ఇప్పుడు సీనాకాయల తోట రెండింటికి తేడా ఉంది పదాము నిన్న తోటగాడు దింపి చిన్న పని ఉంది వేరే ట్రాక్టర్లు ఉన్నాయి కదా ఆ ట్రాక్టర్లు రిపేర్కి వచ్చినాయంట నేను ఆడికి పోయి చూసుకొని మళ్ళీ నైట్ 1 గంట అయినా 2 అయినా 3 అయినా పొద్దున 5 అయినా ఒకవేళ పొద్దునే 10 అయినా కూడా నేను ఖచ్చితంగా మళ్ళీ నిన్ను దింపించోడకు వస్తా చచ్చిపోతావు నువ్వు నాకు అర్థమైంది జామ తోట అయినా చపల తోటే చెప్పలే నేను నువ్వు మళ్ళా ఇంకో జామ తోట నువ్వేమన్నా కిసాన్ జామ ఇయ్యావు నేనంటే సపోటా తోట చీనకాయల తోట అదే ఎట్లనే ఆ దేరుంటాయి స్వామి ఎందుకుంటారా వాళ్ళు చెప్పిన దాంట్లో కదా పడుకోమని చెప్తాను ఇది వేరేది ట్రాక్టర్లు అయిపోయినాయి ఆ ట్రాక్టర్ దగ్గర పోయి ఆడేదో అనాలి ఏమన్నా పని చేస్తానాయో పని చేయలేదా లేకపోతే డీజిల్ అయిపోయింటే అవేమన్నా ఆఫీస్ వచ్చినారా ఏదో చూసుకొని వస్తా నువ్వు ఇక్కడ ఉండు తోటలో ఏమంత ఎర్రిపప్పునేమన్నా ట్రాక్టర్తో ఏం సంబంధము అసలు ఒప్పుకోవడం ఏంది అసలు పోతే నన్నేడు పంపిల్లా
ఏ పోయేగట్లుంటే ఇద్దరు మదామని చెప్పాలి. నువ్వు ఒకనివేనా? ట్రాక్టర్ గురించి ఏం తెలుసు? ఏం తెలుసు? తోటలో బావి కాడ దిగి మోటార్ వేసేది ఉంది 1 గంటకి, అది కదా. ఉండో నిమిషం. ఎవరు ఇప్పుడు నేనే ఇలా మోటార్? ఎవరు ఇప్పుడు నేనే ఇలా మోటార్? ఓ నిమిషం చెప్తా ఉండు. మీరంతా సావాసం చేయను, నేనంతా సావాసం చేయను. హలో, కాదా వాళ్ళు భార్య భర్త ఎన్ని గంటలకు మోటార్ వేసేయకపోతాండ్రి తోటలో? 12 దాటినాక 1 గంటకి. అయ్యా ఏమంత ఆ మోటార్ వేసే వచ్చినారా ముందే వచ్చినారు వాళ్ళు? వేసినప్పుడు పిల్లోళ్ళు బావిలో వచ్చినారులే. వాళ్ళు భార్య భర్త బయట స్విచ్ ఆడుంటుంది మోటార్ వేసేది. దిగల్లా బావిలోకి ఎవడన్నా నాయన పోయి సార్ అట్లా పోయి బావిలో పోయి ఎవడన్నా స్విచ్ 1 గంటకు బావిలోకి ఎట్లా దిగుతారు స్విచ్ వేసేకి? యాదోడు మీరు లేనిపోని పెడతారు. వాళ్ళమ్మా నేనన్నా ఉంటే నేను ఒకవేళ బావిలో దిగి స్విచ్ చేస్తాండి. నాకు అంటే ట్రాక్టర్ చెడిపోయింది. ఇంకా వేరే మన పిల్లోని పెడతాను నేను స్విచ్. ఎవడా నువ్వు స్విచ్ ఎవడా నువ్వు స్విచ్ లేదురా నాయన, మీరు సంపుతాను. స్విచ్ ఓడేస్తేనేమే స్విచ్ చేస్తాను పైకి పోవడమే కదా. మళ్ళీ దానికి నేనైతేనే వేరే వాడైతేనేమి ఏమంటే అమ్మ స్వామి నేను అడగ నేను ఎవరు స్విచ్ చేస్తే మరి స్విచ్ చేసేది కావాలా పోయేది కావాలి కదా. నీ అది నీ పాటే కుట్టమాడా నన్ను ఏ అడవి కుక్క నా నాకు వద్దు, నేను పోను. నాయన మీ సీనాకాయలు ఎవరు ముట్టారు? ఎవరు వస్తున్నా తోట మీరు ఓ నిమిషం. ఆ తోటకి ఆ పొలానికి మీ ఊరికి ఉండేది 3 కిలోమీటర్లు. తిప్పి కొడితే మేము 70 కిలోమీటర్లు వచ్చే బదులు 3 కిలోమీటర్లు మీరు పోయి స్విచ్ చేయలేరా? మీరు సావచ్చు కదా మమ్మల్ని. మీరేమో మీ పల్లెటూరులో మీ ఊర్లో ఒక్కరు పోరు రాత్రి 12 దాటితే, మేము మాత్రం వేరే ఊర్లో నుంచి 70 కిలోమీటర్లు రావాలా. నేను వచ్చాక రెడీ. నాకు ట్రాక్టర్ చెడిపోయింది కదా. మధ్యలో ట్రాక్టర్ బాగా చేసినారా? నువ్వు బాగా చేశారా? నువ్వు చెప్పేది కదా, నేను చూడాలా. బాబు ఈయన పెద్ద సైన్సిస్టు, చూసి బా. నీకు ఎవరు వేస్తాడా? పిల్లోడు దిగుతాడు స్విచ్ వేసకే. అదే 12 దాటినాక 1 గంటకు దిగుతాడు బావిలోకి స్విచ్ చేస్తాడు. అట్లా ఎవరైనా పట్టుకొని లాగుతారే కదా లోపలికి నీళ్ళలోకి. వాళ్ళ స్విచ్ ఎందుకు పెట్టారు? స్వామి మీరు మీ ఊరోళ్ళు కడుపు అన్నం తింటారో ఏం తింటారో కానీ స్విచ్ ఎవడైనా బావి లోపలికి పెడతాడా? అదే బావిలో 60 మంది చచ్చినారు. ఆ స్విచ్ వేసే ఎవడో దిగుతాడా దాంట్లోకి? అది కూడా ఎవడైనా రాత్రులు పూట్లు వేస్తారు 1 గంట కాడ స్విచ్. అదే కదా మీరు సంపాలనా లేకపోతే ఆ బావికి బలీలనే అదే ఉంది ప్లాన్. నేను ట్రాక్టర్ లేరిపోతానప్ప స్వామి. ట్రాక్టర్ కూడా నేను పంపిస్తాను పిల్లల్ని. బయటికి లేవా? ఎట్లేస్తారు బాయిలే దుంకల్లా? స్విచ్ చేసేకి ఎవడన్నా వానెమ్మ అంత పై నుంచి బాయిలకి నీళ్ళకి దుక్కుతారా? 1 గంట కాడ ఆ దూరం నుంచి చూస్తేనే పుచ్చ పోసుకుంటారే బాయిని. అది అసలు 60 మంది సచ్చినారని తెలిసిన బాయిలకి ఎవడన్నా కడుపు కన్నం తినేవాడు, జీవితం మీద ఆశ ఉన్నాడు ఎవడన్నా దానిలో దుంకి మళ్ళా దాడి సైడ్ పోయి మోటార్ స్విచ్ చేస్తాడా? ట్రాక్టర్ కి డీజిల్ తీసుకోపోతాను నేను 2.5 లీటర్ తక్కువైంది. ఎవడు చెప్పాడు? ఆ ట్రాక్టర్ కూడా వచ్చింది మోటార్ వేసొచ్చు. ఇప్పుడు ఎన్ని చెట్లకు నీళ్ళు పెట్టాలని మీరు మోటార్ వేసి? 6 గులాబీ పూలు మనిషి 6 గులాబుల చెట్లకి ఎవడన్నా నీళ్లు పెట్టేకి 1 గంటగాడు బాయిలకు దుంకిస్తారు. 6 గులాబుల చెట్లకి ఎవడన్నా నీళ్లు పెట్టేకి 1 గంటగాడు బాయిలకు దుంకిస్తారు. వాడిని ఎవరు నరికేస్తాను చెప్పండి. నువ్వేం ఫోన్ చేయలే కానీ ఇంటికి మళ్ళా బ్యాడ్ నేమ్ మాకేలా ధైర్యం లేదు అది ఇది అనుకుంటారు. నాకేం ధైర్యం ఉంది, కాకపోతే నాకు ట్రాక్టర్ పని ఉంది. వాడు ఉన్నాడు, వాడికి ఏం పని లేదు. ఈ డాక్టర్ ఈ డాక్టర్ మధ్యకే
నీకు మళ్ళా బాయిలే దుంకేటప్పుడు కూడా చూసుకొని దుంకేది కంపలున్నాయా? ఏ చిల్లర నాయలనట్లా మీరు కంపలు ఉండే దాంట్లో అంత పెత్తు దుంకుతే ఇరుక్కోరా లేదా కూర్చుకోవా? ఎందుకు పుచ్చుకోవు? ఎందుకు కప్పులు ఏం? ఎందుకు పుచ్చుకోవు? ఎందుకు కప్పులు ఏం? మామూలు మీ 6 గులాబీ పూల చెట్ల కోసం మీరు ఇప్పటికీ 60 మందిని చంపినారు. మళ్ళీ ఏడు నుంచో వచ్చిన దూరం ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు, ఎడారి ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు, మా కరువు ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా బలి తీయాలని చూస్తున్నారు మీరు. నువ్వేం ఫోన్ చేయొద్దు, నేను ఎవరో మంచిగా సెట్ చేస్తాను పిల్లోడిని. కంబాలు కూర్చుకోలే, హైట్ ఏం లేడు కానీ లోపలికి అంత కూర్చుకునేది అట్లా ఏం లేదులే. పైపైన తేలుకుంటే పోయి స్విచ్ ఎవడు నిన్ను ఫస్ట్ నేను పూంచేస్తాను మళ్ళా, నిన్ను ఫస్ట్ నేను పూంచేస్తాను మళ్ళా వాళ్ళు చెప్పినట్టు పెట్టు నీ మొఖం వీళ్ళతో వాళ్ళతో అనిపించుకునేది నా బొంగు. ఎన్నో చూసినాము, ఇవన్నీ కథలు చాలా అయినాము. ఆ తోట అదేదో ఉందాడా, 6 గులాబీ పూల చెట్లకి అదొకటి నీళ్లు పోసేస్తే సరిపోతుంది. నేను ఆడబోయి ట్రాక్టర్ పని చూసుకుని వస్తాను. కేవలం 6 పూలు కాదు, 6 గులాబీ పూల చెట్లు. దాంట్లో 2 ఆల్రెడీ సచ్చినాయంట నీళ్ళు పోయిక. ఇంకా 3-4 ఉన్నాయి. అవన్నా బతికిద్దాము. ఏ పనుడా ఏందన్నా అది ఏం బతికిస్తే ఏం లాభం వస్తా? అసలు నేను బతికితే క్లియర్ చెప్తాను. మోటార్ వేసే పైప్ కాడ పాములు ఉంటాయంట, ఈ పక్క కంపలు ఉంటాయంట. అవి 2 తప్పించుకొని వెనక్కి నుంచి దూరం నుంచి ఫుల్ స్పీడ్ మీద వచ్చి ఎగురితే కట్టు బాయ్ మధ్యలో పడతాడు. ఇంకుతానే దబేల నీళ్లు చిట్లుతాయి. కంపలో పక్కకి పాములో పక్కకి వెళ్ళిపోతాయి. నువ్వు స్విచ్ చేసినామా, నువ్వు స్విచ్ ఆఫ్ అయిపోయినావు అన్నట్టు. ఏంది స్విచ్ ఆఫ్ అంటే ఏది నేను చెప్పేది కాదు. స్విచ్ ఆఫ్ అంటే ఏంటంటే స్విచ్ ఆఫ్ చచ్చిపోయినట్టే కానీ దక్కంగా వానేమో దుంకుతాను. నేనేమో ఏమన్నా అన్నా స్వామినేమో అన్ని పక్కన నరిపేకేమన్నా వానేమో దుంకుతాను. నేనేమో ఏమన్నా అన్నా స్వామినేమో అన్ని పక్కన నరిపేకేమన్నా అంత మనిషి అంతెత్తు నుంచి పాడితే చిట్లవా నీళ్ళు ఇట్లా చుట్టుపక్కల కందటికి అవి చిట్లవా నా పిల్లలు చిన్నైపోయి మొత్తం పోతాయి. ఏడమ్మా పై అంతస్తులు దిగితే నమ్మ అవి చిట్టావు నా పిల్ల పోతాయింగా, అవి చిట్టావు నా పిల్ల పోతాయింగా. నీవి ఏమి చిట్లా పర్లేదు, మనకి ఏమి స్విచ్ ఆఫ్ అయినా నీకు కూడా తెలిసి వెళ్తావు. బాయిలో చచ్చిపోయిన 60 మందికి కూడా బయట ఉన్న గులాబీ పూలతోనే వాళ్ళకి శ్రద్ధాంజలి తెలిపినారు. వాళ్ళ శవాలకు అదే రోజా పువ్వే పెట్టినారు. నాకు మర్యాలు దిద్దు, నువ్వు మర్యాలు తీసుకోవద్దు. ఇంట్లో చెడ్డ పేరు ఒప్పుకోద్దు నాకు అసలు. అమ్మ నువ్వు బుక్కు పూసుకో అమ్మ పరెత్తుకుంటా పోయి దుంకినా కూడా అయిపోయా. అంటే నువ్వు ఎట్లా పోయి చచ్చిపో ముద్రమోడా. ఇంకా ట్రాక్టర్లో డీజిల్ పోసి నేను వస్తా కదా, దుంకేలా పైన చచ్చిపోయి 1.5 నిమిషం టైం ఉంటుంది నువ్వు నీళ్ళల్లో పడేకి. ఊరం ఎప్పుడో రాజుల కాలం బాగా ఇది. పోయి నువ్వు దుంకి ఊర్లో చచ్చిన శవాలం కూడా దాంట్లోనే తెచ్చేస్తాడు. నీకు ఏం టెన్షన్ పడే అవసరం లేదు. ఎవరు ఆ ఊరోళ్ళు 12 దాటితే ఫోన్లు ఎత్తారు. అసలు ఎవరు అతను ఏంటి కప్పుకున్నావు, ఏంటి సవాల్ చేస్తున్నావు? వాళ్ళు గులాబీ పూలు వ్యాపారస్తులు ఆటోలో గులాబీ పూలు తోలుతాంటారు. మనకి ఇంట్లో వాళ్ళకి అడిగితే సర్లే మా పిల్లలు పోయి పండుకుంటారు అని చెప్పినారు. ఎంతసేపు కేవలం ఆ పూల కోసం నన్ను చంపేస్తున్నావు అంటే సంపలేదు. ఎందుకు చచ్చిపోతాను మళ్ళీ ఇప్పుడు యారు చచ్చిపోతాను? ఇప్పుడు పంపించే కళ్ళకి స్కెచ్ గీస్తాను. అది కాదులే, నేను తమాష కన్నా వేరేది పోయేది. ఇప్పుడు అదొద్దు, నేను చూసి నిన్నెట్లా ఎత్తు నుంచి దుంకనిస్తా పాములు అది ఉండే దానికి. అది కాదు, వేరే బావి కాడికి వేరే బావి కూడా కాదు, వేరే తోటగాడికి పోతాను రా. వద్దునైనా నీకు దారిలో కార్ లో ముందర కూర్చొని కూల్ డ్రింక్ తాగకుండా గ్లాసెస్ పెట్టుకుని రిలాక్స్ గా నేను వేరే చోటు దింపి నేను పని చూసుకుని వస్తా. తర్వాత ఇద్దరం రిలాక్స్ అయిదాం. నాకు తెలిసి నాకంటే ముందు నువ్వే రిలాక్స్ అయిపోయింటావు. రిలాక్స్ అయిపోయింటే బూజట్టు అయినా కదా నాకు అర్థం. రిలాక్స్ అయిపోయింటే బూజట్టు అయినా కదా నాకు అర్థం. అన్ని తప్పుగా తీసుకుంటావు. తప్పుగా కాదు, ధైర్యంగా బతుకురా. ఓ రోజు బతికినా ధైర్యం పోనీ, ధైర్యం ఇది రాత్రి బతుకు అంటే మిగతా చచ్చిపోను ఇంకా వానమ్మ. అది కాదులే పదాం రా. నేను రాను తమ్ము. ఎందుకు రావు? కమిట్ చేసినా ఇప్పుడు నీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసినా పూల వ్యాపారస్తులకి బ్యాట్ నేమ్ రాదా? ఇది బాగాలే, నేను బలంతంగా పిలిచిపోతా. నాకు నచ్చలేదు. ఏంది యాడికి పోయావు నేను ఒప్పుకోను రా.
నేను ఆడలేదు నాకి కటకట చేయొద్దు. నువ్వు మోటార్ వేసినావా బయలుదేరినావా అన్నట్టు నేను ఆడికి చెప్పేసి ఎవరు చెప్పు చెప్పమని చెప్పినా ధైర్యంగా నన్ను తెలుసుకో, నేను నీతోనే ఉంటా కదా. ఏం తెలుసుకోవాలా? ఏం పెద్ద దేవుడు శివుడు ఏమన్నా? నేను నీతోనే ఉంటా కదరా. నాతో ఉండవు రన్ను నేర్పించేస్తావు అనుకుంటే దింపి వానే అమ్మ 8 గంటల్లో నేను మళ్ళీ రిటర్న్ అవుతా. నువ్వు దానికెందుకు? మనిషి 8 గంటలు నువ్వు ఒకరివే ఊపిరి పట్టుకోలేవా? దింపవేడా ఎగిస్తున్నే రకం నువ్వు. ఏ ముద్రస్తున్నా నువ్వు సాగురా నా కొడుక అని నేను నిన్ను దింపేసి నేను ఫోన్ కాంటాక్ట్ లో ఉంటా. ఆడ ఫోన్ లో పని చేయవు. నీతో ఉండను, ఎవరో వేరే ఫ్రెండ్స్ తోనే ఎవరితో ఉంటా. బాగా మాట్లాడి వాడు సావనే ఆడ ఫోన్లు పని చేయవురా. అది కథ. అది ఊర్లో వాళ్ళు రారు. ఎవరు రారు? మళ్ళీ ఎవరెవరు శవాలు తెచ్చి ఎత్తంటే సగాలకి ఎవరైనా వస్తారా? నేను వస్తా. ఏమని వస్తావు? నేను కాపాడేకి వస్తాను, తీసవేకి వస్తా, బాధ్యతగా వస్తా. బాధ్యతగా రాబో. చచ్చిపోయినాడా దినాలు చేద్దామని ఇస్తావు నువ్వు. చచ్చిపోయినాడా దినాలు చేద్దామని ఇస్తావు నువ్వు మళ్ళీ రారా నాయన, నీకు ధైర్యం దండిగా ఉంది నాకు తెలుసు. కానీ ధైర్యం అసలు ఎవడైనా కానీ చచ్చిపోతున్నాడని తెలిసి పోయి సావవు. మళ్ళీ ఏం సావే రకం సచ్చే రకం కాదు నువ్వు, అర్థమైనా? సంపే రకం. నీ గురించి నాకు తెలుసు, నీ ధైర్యం తెలుసు, నాకు నీ ఎంతెంత గుండకాయ అనేది కూడా నాకు తెలుసు. బావేంద్రా నా బొంగు దుబ్బుతే అయిపోయా. లోపల పాములేదురా, కంపలేమరా? ఏం మునగమాన్ లేదు. ఆ బావి కాడే ఉంది మునగమాన్. నీకు కూడా తెలుసు. ఆ మునగమాని ఊరేసుకొని కూడా తెచ్చిన వాళ్ళు ఉన్నారు. ఆడంతా అదే క్లైమేటే. నీకు స్టార్టింగ్ లోనే అర్థమైపోతుంది. ఆడికి పోతానేది ఎందుకు, ఏం కథ అనేది. తిరిగి వస్తామనే నమ్మకం కూడా మనకేం ఉండదు. నేను ఇంకా దూరం నుంచి దింపి వెళ్ళిపోతా. నువ్వు ఆడని సాగు నువ్వు. ఎవరు వాళ్ళ దగ్గర చెడ్డ పేరు రాకూడదు.